తెలంగాణలో ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 30,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్డు పనులు చేపడతామని తెలిపారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై 17 బ్లాక్ స్పాట్స్ ని గుర్తించామన్నారు మంత్రి. బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నుంచి 80,000 ఎకరాలకు 3 నెలల్లో నీళ్లిస్తామని ప్రకటించారు. నల్లగొండ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిట్యాల దగ్గర జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ కి శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరు కూడా మన జిల్లా ప్రాజెక్టులన్నీ కూడా సొరంగానికి 2,200 కోట్లకు ముఖ్యమంత్రి గారు అడగగానే 2,200 కోట్లు తీసుకో శాంక్షన్ చేసుకొని పని చేసుకోని చెప్పినప్పుడే ఆ పని కూడా 50 కోట్ల రూపాయలు మననే 15 రోజుల కింద రిలీజ్ చేసినాం. ఆ కాంట్రాక్టర్ మొదలు పెట్టినాం. 4వ తారీఖు కూడా చేసినాం. 5వ తారీఖు నుంచి వెంటనే ఇవాళ రుణమాఫీ చేస్తున్నాం. వచ్చే వారంకి వెళ్ళి 2 లక్షలు ఒక్కొక్కరు ఫేజ్ వేసుగా ఆగస్టు 15 లోపు మొత్తం కూడా అప్పులు తీసుకోవట్లేదు. కట్టుకుంటా పైసా కాపాడుకుంటూ మన ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు 24 గంటలు మీ కోసం కష్టపడుతూ ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు కట్టించే కార్యక్రమంతో సహా మీ అందరికీ మాటిస్తున్నా. నాకు పదవి లెక్క కాదు, మీరంటే ప్రాణం, ప్రజలంటే ప్రాణం, ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాను తప్ప ఎప్పుడైనా 24 గంటలు అందుబాటు పడుతుంది అందరితో.